తెలంగాణలో మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఆది పరాశక్తిని పువ్వుల్లో దర్శిస్తూ పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక శక్తి ఉపాసనగా, ఆత్మ చైతన్యానికి మేల్కొల్పుగా భావిస్తారు. బతికించే అమ్మ అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించడం బతుకమ్మ పండుగలో అంతరార్థం. తెలంగాణ ప్రాంతంలో శరన్నవరాత్రులకు ఒకరోజు ముందే అంటే భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవిల అంశంగానే కాదు, ప్రకృతికి ప్రతిరూపంగా తమ ఇంటి ముత్తైదుగా భావిస్తారు. ఆ సంగతులన్నీ పాటలుగా ఆలపిస్తారు. పూలను పేర్చటం ఓ సృజనాత్మక ప్రక్రియ. తంగేడు, బంతి, గూనుగు, తీగమల్లె, గుమ్మడి, మంకెన, పోకబంతి, కనకాంబరం, గన్నేరు, సీతజడ తదితర పూలు బతుకమ్మలో కొలువుదీరుతాయి. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి కొందరు ఈ గౌరమ్మను బొడ్డమ్మ అని పిలిస్తే, ఇంకొందరు బతుకమ్మనే బొడ్డమ్మగా వ్యవహరిస్తారు. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ముందు రోజు కోసిన పూలను నీళ్లలో వేసి మరునాడు అలంకరణకు వాడటం వల్ల అలా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ ఆట ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ప్రసిద్ధి. సకినాల పిండిని వేపకాయల్లా చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ పేరొచ్చింది. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. దేవేరికి వెన్నెతో తయారు చేసిన నువ్వుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలంతా సంప్రదాయబద్ధంగా ముస్తాబై బతుకమ్మ పండుగను చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. అలా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బట్టి ఆ రోజు బతుకమ్మను పిలవటం అలవాటు. ఈ 9 రోజులు ముగిశాక పోయిరా బతుకమ్మ, పోయి రావమ్మ, మళ్ళొచ్చే ఏడాది తిరిగి రావమ్మ అని వీడ్కోలు పలుకుతారు.